నేను అందరికీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైతే నిన్నటి మొత్తం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఈరోజు చెప్పే సెకండ్ పార్ట్ ఇంకా బాగా అర్థమవుద్దని నా చిన్న సలహా మాత్రం, అంతే. దాని గురించి అడిగాను తల్లి, మేరేది ఏమి కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ముందుది గుర్తుంటుందో ఇది పార్ట్, ఎందుకంటే ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఇది కూడా ఆలోచించినట్లయితే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మొత్తం కలిసి మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ డౌట్స్ రెండు మనం చెప్పుకోలేదు, మనం ప్రశ్నించుకున్నాం కానీ వాటి చెప్పుకోలేదు. ఈరోజు వాటి తెలియపరచాలనుకున్నాం కదా, అవి మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఓకేనమ్మా. ఎవరైనా ఒకరు బైబిల్ చదవండి. నేను రోజు మాదిరిగానే మీకు తెలియపరచున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి, ప్రతి వాక్కును చూడండి, ప్రతి అక్షరాన్ని గమనించండి. ఆ ప్రతి అక్షరాన్ని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం తల్లి. ఎప్పటికైనా ఏ సువార్తికుడు చెప్పినా సరే బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చూడగలగాలి. మనము ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అదే వాక్యాన్ని మనం చదివామనుకోండి, ఈ మెసేజ్ అంతా కూడా మీకు ఆటోమేటిక్గా మీకు ఎమ్మటే గుర్తుకొచ్చేస్తుంది. నేను పలానా రోజు ఈ వాక్యం గురించి ఈ విధంగా విన్నాను కదా అని. రెండవసారి వేరే వాక్యాలు మీరు ఎప్పుడైతే చదివితే వాటిని కూడా మీరు ధ్యానించే శక్తి దేవుడు మీకు ప్రసాదిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు. నాలాంటి సేవకులు చెప్పేదానికంటే కూడా మీరు ఆ వాక్యాన్ని చదివి నేను ఈ విధంగా ఈ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవడం అనేది ఒక పుస్తకంలో ఒక మ్యాటర్ చదివినట్టుగా కాకుండా ఇది దేవుని వాక్కు, దేవుని స్వరము అనే విశ్వాసంతో మనం ఎప్పుడైతే చదవగలుగుతామో అప్పుడు దేవుడే స్వయంగా వచ్చి మనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకని ఏమంటా అంటే ప్రతిసారి ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి, ప్రతి వాక్కును గమనించండి, ప్రతి అక్షరాన్ని కనురెప్ప వాల్చకుండా చూడండి అని నేను ప్రతిసారి కూడా నేను వెళ్ళే ప్రతి స్థలములందరూ కూడా ఈ విధంగా తెలియపరుస్తానమ్మా నేను. ఓకే అమ్మా, ఇప్పుడు వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. మనకి కావాల్సినవి 2 కావాలి. కనీన స్త్రీ ఎందుకు ఆమెను యేసు ప్రభు ఆమె మాటలు ఆమె ఆర్తనాదాన్ని ఆలకించలేదు? సెకండ్ క్వశ్చను, పిల్లలు తిను రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయట తగదు కదా అని ప్రశ్నించడం. ఈ రెండింటికి మెయిన్ మనకు రావాలి. గురువులు కావచ్చు, ఎవరైనా పాస్టర్స్ కావచ్చు, ఏ విధంగా దీన్ని మనకి తెలియపరుస్తారంటే వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ సమయంలో ఆ పాస్టర్స్ కానీ గురువులకు కానీ చాలా బాగా తెలుసు, వాక్యాలు అన్నీ తెలుసు, పవిత్రాత్మ వారిలో ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్న జన సమూహము మైండ్ సెట్కి ఎంతవరకైతే వాక్యాన్ని అందించాలి అనేది పవిత్రాత్మ దేవుడు ఆ దైవ సేవకునికి ప్రసాదిస్తాడు దైవ బిడ్డలారా. కాబట్టి అంతవరకు ఆ వాక్యాన్ని అక్కడ తెలియపరచగలుగుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే సహోదరి నిన్న ప్రశ్నించినట్లుగా బ్రదర్, మేము ఆ కన్య స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ బిడ్డకు రక్షణనిచ్చాడు, ప్రార్థన ఆలకించాడు. మేము విన్నది ఇప్పుడు వరకు కూడా విన్న సువార్త అంతే, వేరే వినలేదు. మీరు చెబుతున్నారు బాగుంది, కానీ మీరు మిమ్మల్ని విమర్శించడం లేదు, కానీ మీ బోధ కొత్తగా ఉంది అనే విధముగా ఆ సహోదరి మాట్లాడడం జరిగింది. ఆ సహోదరి ఒక్కరు అడిగిన ప్రశ్ననే కాదు, ఇది మనందరం కూడా అడిగినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఆ సహోదరికి వచ్చిన డౌట్ మనందరికి కూడా రావచ్చు. కాబట్టి ఈరోజు ఆ డౌట్ని, అంటే ఆ ప్రశ్నకు మనలో ఉన్న దాన్ని మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఉన్న 2 వాక్యాల గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఒకసారి నా వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి తెలియపరచండి అమ్మా. ఓకే అమ్మా. ఇప్పుడు కన్య స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడి ప్రార్థించి యేసు ప్రభు నోట ఒక మాటను తీసుకోగలిగింది, ఒక అద్భుతాన్ని తీసుకోగలిగింది. అమ్మా, నీలాంటి విశ్వాసురాన్ని నేను చూడలేదు అంటూ యేసు ప్రభు పలికిన ఆ మాటతో నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో, నన్ను గోజాడుతున్నావో అది నెరవేరుతూ ఉంది అనే ఒకే ఒక్క మాటతో, పలుకుతో తన కూతురుని దయ్యం నుండి విముక్తిని చేయడం జరుగుతూ ఉంది. అక్కడ దేవాది దేవుడు ఒక గొప్ప అద్భుతం ద్వారా
రెండవది ఆమెలో విశ్వాసము. మొట్టమొదటిగా మనము ఈరోజు ప్రేయర్ బాగా చేశారు, నేను చూశాను. ఆ సహోదరి పేరు నాకు తెలియదు, కానీ చాలా బాగా ప్రేయర్ చేశారు. అది దేవాది దేవుని చెంతకు చేరాలి. మనలాంటి వాళ్ళు బాగా చేసావన్నా అమ్మ నువ్వు ప్రేయర్ అని చెప్పడం కాకుండా, దేవాది దేవుడు నీ ప్రార్థన నేను ఆలకించాను అని. అందుకే నేను దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఓ దానియేలు నేను వచ్చాను అని గబ్రియేలు దూత పలికినట్టుగా మనము ఆ దేవుని స్వరాన్ని ఒక దూత ద్వారా వినగలిగేటట్టు మన ప్రార్థన ఉండాలి దైవ బిడ్డలారా. ఇక్కడ మనం నిన్నటి వరకు మనం ధ్యానించుకున్నది ఏంటంటే, ఆ తల్లి, ఆ కననీయ స్త్రీ దేవుని యొక్క వరాన్ని పొందగలిగింది, దేవునిలోని అద్భుతాన్ని తాను స్వీకరించగలిగింది, తన కుమార్తెను దయ్యము బారి నుండి విడిపించుకోగలిగింది. వారి దేవీ దేవతలు మంత్రతంత్ర విద్యలు ఎన్ని కూడా చేయలేని ఒక గొప్ప అద్భుతము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ బిడ్డ జీవితంలో చేసినట్లుగా నిన్నటి వరకు మనం ధ్యానించుకున్నాం దైవ బిడ్డలారా. ఇప్పుడు ఈ కననీయ స్త్రీ ఎవరు? ఈ కననీయులు ఎవరు? కననీయులు ఎందుకు యేసు ప్రభు ఆ విధంగా కననీయ స్త్రీతో మాట్లాడడం జరిగిందనే దానికి మనం పూర్వ నిబంధన అనగా పాత నిబంధన ఆది కాండము 9వ అధ్యాయము, బైబిల్ తెరవండమ్మా ఎవరైనా ఒకరు చదివేవాళ్ళు. ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండమ్మా. నోవా సేద్యము చేసి చదువుతున్నాను. నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను. అతడు ద్రాక్ష రసము తాగి కైతెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయాను. కనాను తండ్రి హాము తండ్రి నగ్నముగా ఉండుట చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను. షేము యాఫేతు ఒక వస్త్రము తీసుకుని భుజముల మీద వేసుకుని వెనుకకు అడుగులు వేయుచు వెళ్లి తండ్రి మీద కప్పిరి. వారు ముందు వైపు మొగములు పెట్టి ఉండుటచే దిగంబరుడైన తండ్రి వైపు చూడలేదు. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టు కొడుకు చేసిన పని తెలుసుకుని ఇట్లనెను, కనాను శపితుడై సోదరులకు బానిస అగునుగాక. చాలమ్మా, అతడు ఇంకా చాలుతుంది. ప్రైజలాడమ్మా, దేవునికి వందనములు. ఇక్కడ నోవా కాలానికి యేసు ప్రభు కాలానికి 100 సంవత్సరాలు చరిత్ర ఉంది మధ్యలో. నోవా ఒక ద్రాక్ష తోటను వేయడం జరుగుతుంది. ఈ నోవా గురించి మీకు తెలుసు కదమ్మా వృత్తాంతం. సింపుల్గా తెలుసు అంటే తెలుసు అనొచ్చు, అంతే, లేదంటే లేదనొచ్చు. నోవా ఓడం చేస్తాడు, జలప్రలయం జరుగుతుంది అని మనకు తెలిసిన వృత్తాంతాలే కదా. అయితే నోవా జలప్రలయం తర్వాత జరిగిన సందర్భాలు అన్నట్టువి. నోవాకి 3 కుమారులు. ఆ 3 కుమారులు ఎవరు? హాము, షేము, యాఫేతు. 3 కుమారులు వీరు 3 కుమారులకు వారి భార్యలు కూడా. ఈ విధంగా వారి సంతానం మాత్రమే రక్షింపబడుతూ ఉంది జల ప్రళయంతో, అన్ని జీవరాశులు సైతం అన్ని కూడా. అయితే ఇక్కడ ఈ జల ప్రళయం జరిగిన తర్వాత ద్రాక్ష తోటలు సేద్యం, వారి జీవనోపాధి కొరకై ద్రాక్ష తోటలు కావచ్చు, గోధుమ తోటలు కావచ్చు, ఇలాంటి సేద్యం చేసుకుంటూ జీవనోపాధి గడుపుతూ ఉన్న సందర్భాలు ఆ రోజుల్లో. అప్పుడు కనాను తండ్రి అగు హాము. ఈ కనాను ఎవరు? హాము కుమారుడు. ఈ హాము మరియు షేము, యాఫేతు వీరు 3 నోవా కుమారులు. అర్థమవుతుంది కదమ్మా. అయితే ఒకరోజు గుడారములో నోవా మత్తుగా త్రాగి, మత్తుగా అంటే ఒళ్ళు మయమార్చినంతగా మా ద్రాక్షారసాన్ని సేవించిన సమయంలో అతని పై వస్త్రములు మొత్తం కూడా లేకుండా ఉంటాడా? ఎవరు? నోవా సాధారణ వ్యక్తి కాదు. దేవుని మాటను ఆలకించి జల ప్రళయంలో నుండి బయటకు వచ్చిన నవతరాన్ని, కొత్త తరాన్ని మరియు మొలకెత్తించిన మహావిశ్వాసి, దేవుడు మెచ్చుకున్న గొప్ప వ్యక్తి నోవా కదమ్మా. ఇది మనకు తెలుసు కదా. ఓకే అమ్మా.
అయితే అతను ఏం చేసిండు ఒక రోజు గుడారంలో అనగా, తను ద్రాక్షారసాన్ని మత్తుగా సేవించి కైపెక్కి ఉన్న సమయంలో వస్త్రహీనుడై ఉండడము ఎవరు చూశారు అంటే, కనాను తండ్రి అగు హాము. అంటే హాము చిన్న కుమారుడు నోవాకి, చివరివాడు, మూడవ వాడు అన్నమాట. చూసి తండ్రి దిగంబరుడిగా ఉన్నాడు కదా అని అతని పైన వస్త్రం కప్పలేదు. కప్పకుండా ఏం చేశాడు, గుడారం బయటకొచ్చి తన ఇద్దరు సోదరులైన షేము యాఫేతు ఇద్దరు సోదరులకి, మన తండ్రి గారి మత్తుగా కైపెక్కి మధ్య అది ద్రాక్షారసం సేవించి వస్త్రహీనుడై పడి ఉన్నాడు అని చెప్పడానికి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళ దగ్గరికి రావడం ఎందుకు, అక్కడ కొడుకుకి తండ్రి మీద చాలా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత అనేది విస్మరించిండు ఈయన. ఎవరు విస్మరించిండమ్మా బాధ్యత? పేరు చెప్పగలరా? హాము విస్మరించి నేనెందుకు, అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కప్తరులే వచ్చి వాళ్ళకి అవి ఈ విషయాన్ని తెలియపరిస్తే సరిపోయిద్ది అని అనుకున్నాడు. చూసింది మాత్రం చిన్న కుమారుడైన హాము. వెళ్ళి తన సహోదరులైన ఇద్దరికి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. షేము యాఫేతు ఒక వస్త్రమును తీసుకొని భుజముల మీద వేసుకొని వెనుకకు అడుగులు వేయిచ్చు వెళ్ళి తండ్రి దినములను కప్పిరి. వారు ముందు వైపు ముఖములు పెట్టి ఉండుటచే దిగంబరుడైన తండ్రి వైపు చూడలేదు. అంటే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, తండ్రిని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉన్నారు. తండ్రిని ఒక దేవుని తర్వాత దేవునిలా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నోవా చేసింది చిన్న కార్యము కాదు. నోవా ఆ దేవాది దేవుడైన యెహోవా దేవుడు చేయించింది చిన్న పని కాదు. అది సృష్టిని మొత్తం సర్వనాశనం చేసి నూతన సృష్టిని ఈ నోవా ద్వారాగా మళ్ళీ పునర్ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే నోవా దేవుని దృష్టిలో ఎంత ఎన్నికైన వాడో ఈ కుమారులకి ఇరువురికి బాగా తెలుసు. దైవ బిడ్డలారా, తెలియాల్సింది ముగ్గురికి. కాబట్టి ఒకడు విస్మరించాడు తండ్రి యొక్క పవిత్రతను, తండ్రి యొక్క విశ్వసనీయతను, ఆ యెహోవా దేవుని పైన ఉన్న ఆ తండ్రికి ఉన్న ప్రేమను, లేదా యెహోవా దేవుడికి తన తండ్రిపై ఉన్న ప్రేమను తాను విస్మరించాడు. తెలియదని కాదు, విస్మరించాడు, అశ్రద్ధ చేశాడు. కాబట్టి వీళ్ళు తండ్రిని చూడకుండా, అంత నా పవిత్రమైన తండ్రిని ఈ దృష్టితో మేము చూడకూడదు అని వారి భుజాలపైన, ఇరువురు భుజాలపైన వేసుకుంటూ తండ్రి వైపునకు వెనుకగా నడిచి వస్తూ ఉన్నారు. వచ్చి తండ్రిని చూడకుండా వారు తీసుకొచ్చిన వస్త్రాన్ని తండ్రి పైన కప్పడం జరుగుతూ ఉంది. దైవ బిడ్డలారా, చూడండి, అక్కడ మనం చూడాల్సింది పవిత్రత, తండ్రికి ఇవ్వవలసిన విలువ. తండ్రి సామాన్య వ్యక్తి కాదు అనేది అక్కడ వీరిరువురు అన్నదమ్ములు తెలుసుకోగలిగారు. కానీ చిన్న కుమారుడు హాము తెలుసుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత ఏం జరుగుతుందో చూడమ్మా. 24వ వచనంలో, మత్తు దిగిన తరువాత నోవా అని కథోలిక్ బైబుల్లో రాసి ఉంటుంది, నోవాహు అని ప్రొటెస్టెంట్ బైబుల్లో రాసి ఉంటుంది. ఒకే అక్షరం డిఫరెన్స్. ప్రొటెస్టెంట్ సోదరులు ఎవరైనా ఉంటే ఈ అక్షరాన్ని గమనించగలరు. ఒక చిన్నదే. నోవా అనేది కథోలిక్ బైబిల్లో రాయబడి ఉంటుంది, నోవాహు అనేదేమో ప్రొటెస్టెంట్ బైబిల్లో రాయబడి ఉంటుంది. మత్తు దిగిన తరువాత నోవా కడగొట్టు కొడుకు చేసిన పనిని తెలుసుకొని, నోవాకు ఏం తెలుస్తూ ఉంది? తనను ఈ విధంగా చేశాడు, పోయి తన సహోదరులకు చెప్పాడు, కానీ నా పైన వస్త్రం కప్పలేదు అని ఈ తెలుసుకున్న తర్వాత నోవా హాముకి ఒక శాపాన్ని పెడుతూ ఉన్నాడు. ఆ శాపం ఏంటిది? కనాను శపితుడై సోదరులకు బానిసగునుగాక. ఇది చాలా కఠినమైన శాపము, దీనికి తిరుగులేని శాపం. దైవ బిడ్డలారా, ఈ శాపము కొన్ని వేల సంవత్సరాలుగా వెంటాడుతూ ఉంది వీరిని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అమ్మ వాక్యము? అంటే ఇక్కడ నోవా తన చిన్న కుమారుడికి పెట్టిన శాపం ఏంటంటే, నీ ఇద్దరి సహోదరులకు
నీవు బానిసవవుదుగాక అని శాపం పెట్టిండు. అది క్షమించరాని తప్పుగా భావించి నోవా, నీవు రేపు రాజ్యపాలన ఎలా చేయగలుగుతావు, నీ ప్రజలను ఎలా నువ్వు పరిపాలించగలుగుతావు? మొట్టమొదటిగా ఏ పాలకుడైనా కూడా ప్రజల మాన ప్రాణాలను కాపాడేవాడే నాయకుడు. కానీ నీవు నాయకుడిగా అనర్హుడివి. కాబట్టి నీవు ఒక బానిసగా మారుతూ ఉన్నావు. ఈ రోజు నుంచి నీ సహోదరులకు నీవు బానిసగా ఉంటూ ఉన్నావు అని 1000 సంవత్సరాల కింద పెట్టిన శాపము మనం పై వాక్యాలు మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువు ఏ ప్రాంతాల గుండా వెళ్తున్నాడమ్మా ఒకసారి చెప్పగలరా? కనానీ స్త్రీ, తూరు సీదోను పట్టణ వాసులు ఎవరు? ఈ కనానీలు ఎవరు? ఇప్పుడు మనం షేము యొక్క వారసులు, హాము యొక్క వారసులమ్మ వీళ్ళు. ఈ వారసులు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ పట్టణంలో శపింపబడిన పట్టణం అది. యేసు ప్రభువు వెళ్తున్న తన శిష్యులతో వెళ్తున్న పట్టణం ఏంటిది? అది తూరు సీదోను శపింపబడిన పట్టణము, అంటే హీనమైన పట్టణము, దాస్యముతో మగ్గుచు ఉన్న పట్టణము, దేవుని ఆజ్ఞలు పాటించకుండా అన్య దేవతలను పూజిస్తున్న పట్టణము అది. అర్థమవుతుందా అమ్మా ఇప్పుడు వాక్యము? మనం వెనుకకు వస్తే మీ డౌట్ నాకు చివర్లో అడగొచ్చు తల్లి. అయితే ఆ వంశానికి చెందినదే ఈ కననీయ స్త్రీ. యేసు ప్రభు ఆ పురవీధులలో నుంచి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ప్రభుని ఎందుకు చూడలేదు, ప్రభుని ఎందుకు వెంబడించలేదు అంటే వీరు దాసులు కాబట్టి వారి నీడనైనను, ఇజ్రాయేలు ప్రజల యొక్క నీడనైనా తాగడానికి వీరు అర్హులు కారు అనేది వారిలో బలముగా నాటకపోయిన ఒక శాపము. ఇజ్రాయేలు ప్రజలు అనగా సాక్షాత్తు వీళ్ళు దైవ కుమారులు, దేవుడు ఎన్నుకున్న కుమారులు వీళ్ళు. కాబట్టి వీరికి మనం ఎదురు పడకూడదు. మనము బానిసలము. మనకు తరతరాల నుండి ఈ బానిసత్వం వస్తూ ఉంది. ఇది మన తరతరాల నుంచి మనకు మన వంశకర్త అయిన నోవా పెట్టిన శాపము అని వారు యేసు ప్రభువును వెంబడించలేకపోయారు. దైవ బిడ్డలారా, భయముతో మనం దాసులము కదా, వారి నీడనే తాగడానికి మనం అర్హులం కాదే, మనము ఆయనని ఎలా వెంబడించగలుగుతాము అని ఆ ప్రభువు ఆ పురవీధులలో వచ్చేటప్పుడు ఎవ్వరికి కూడా వారికి ఎదురు కానీ వెనుక కానీ వారికి కనబడకుండా ఒక దాసుడు ఏ విధంగా అయితే శిరమును వంచి నిలబడతాడో, శిరము దాక్కుంటాడో ఆ విధముగా ఆ పురవాసులు అక్కడ ప్రవర్తించారు. దైవ బిడ్డలారా, ఇది బైబిల్ గ్రంథంలో మనకు తెలియాలి. అంటే కననీయ స్త్రీ ఎందుకు వెంబడించడం యేసు ప్రభు ఆలకించలేదంటే వారి యొక్క పూర్వము దేవాది దేవుడు వారిని ఏ విధంగా శపించాడు అనేది మనం పూర్వం నుండి తీసుకున్నట్లయితే మనకి ఈ వాక్యాలు అర్థమవుతాయి. దైవ బిడ్డలారా, ఇది చాలామంది దైవ సేవకులు వివరించకపోవచ్చు. ఎందుకనగా సమయానుకూలత ఆ సమయాలలో ఉండకపోవచ్చు కూడా. కాబట్టి విశ్వాసము ఉన్నది కాబట్టి, ఆ కన్యా స్త్రీ విశ్వసించింది కాబట్టి రక్షణ పొందింది ప్రభుచే అని మాత్రమే తెలియపరుస్తారు చాలా మంది దైవ సేవకులు, దైవ బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యము మనం ఆలకించినట్లయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఈ కనానీయులను ఒక కుక్క కంటే హీనంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే శపింపబడిన వ్యక్తి ఈమె, ఈ జాతి శపింపబడిన జాతి, మనతో వీరికి ఎలాంటి పొత్తు లేదు. వారి నీళ్లను కూడా మన నీళ్లను కూడా వాళ్ళు త్రాకటానికి అర్హులు కారు. అంటే అంత పాపులు వీరు. మనము ఒక వేశ్యను మనం వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మనం చాలా అసహించుకుంటాం. ఎందుకు? ఆమె చేసే వృత్తిని బట్టి మనం అసహించుకుంటాం. వారు ఈ ఇజ్రాయేల్ ప్రజల దృష్టిలో వేశ్య కూడా కాదు, ఒక కుక్క కంటే హీనమైన జాతిగా, హీనమైన వారుగా ఇజ్రాయేల్ ప్రజల దృష్టిలో వాళ్ళు ఉన్నారు. దైవ బిడ్డలారా, కాబట్టి ఎవరు కూడా ఆమె ప్రభుకి తారసపడలేరు వారు. అప్పుడు ధైర్యం చేసి ఒకే ఒక స్త్రీ, ఒక్కతే
ఏం చేసేది? ప్రభువా, దావీదు కుమారా అంటూ ప్రభువును వెంబడించడం జరుగుతూ ఉంది. అది గొప్ప ధైర్య సాహసం కావాలి దైవ బిడ్డలారా. ఆ స్త్రీలో ఆ యొక్క ధైర్యం అనేది వచ్చింది. ఈయన లోక రక్షకుడు, యూదుల గురించి వచ్చిన రక్షకుడైనా కూడా ఈయన రక్షకుడు, దైవ కుమారుడు కాబట్టి నేను ఆయన పాదాల పైన పడి వేడుకుంటాను. దయ్యము పట్టిన నా కుమార్తెను స్వస్థ చేయము, స్వస్థపరచుము అని నా కన్నీటితోనైనా సరే, ప్రభు పాదాలను కడిగైనా సరే ఆ రక్షణను నేను పొందుకుంటాను అని ఒక దృఢమైన సంకల్పము గల విశ్వాసము ఆ బిడ్డలకు వచ్చింది దైవ బిడ్డలారా. అందుకే తను పెద్దగా అరుస్తూ యేసు ప్రభును వెంబడించడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు పాదాల పైన పడడం జరుగుతూ ఉంది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, వీరిలో ఉన్న ప్రభు అన్న మాట ఏంటి? బిడ్డలకు ఇవ్వవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట తగునా అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు వీరిని చూస్తున్న విధానం ఎలాంటిది అంటే కుక్కల కంటే అధ్వానముగా. అది అక్కడ ప్రభు ఉచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు అని కుక్క అని పిలవడం లేదు. మీరు ఇజ్రాయేలు ప్రజలలో కుక్కల మాదిరిగా ఉన్నారు, కుక్కల కంటే హీనమైన జీవితాన్ని జీవిస్తూ శపింపబడిన వారిగా ఉన్నారు, మీరు నీతి న్యాయములు లేనిగా ఉన్నారు అని ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆ మాటను, మాకే దేవుడు మాలోనే ఉంటాడు, మా వంశకర్త దేవుడు, మేము ఎవరికి లొంగము, మేము దేవుడు ఎన్నుకున్న ప్రజలము అని వీరు అంటూ ఉంటారు. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇజ్రాయేల్ ప్రజలు. ఒక సందర్భంలో యేసు ప్రభు అంటాడు, మేము ఎవరికి లొంగము, మేము ఎవరికి దాసులము కాము అని మీరు అంటున్నారు, కానీ దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల నుండి కూడా అబ్రహాము సంతానాన్ని పుట్టించగలడు అని యేసు ప్రభు మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే మేము దేవుడు ఎన్నుకున్న ప్రజలమని ఒక అహంకారం వారిలో, ఇజ్రాయేల్ ప్రజల్లో ఉంది దైవ బిడ్డలారా. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల నుండి సైతము అబ్రహాము సంతానాన్ని పుట్టించగలడు అనే వాక్యం గుర్తుందా అమ్మ సువార్తలో? అయితే ఇక్కడ ఆ అహంకారపు వీరి అహంకారం, ఇజ్రాయేలు యొక్క మేము దైవ కుమారులము, మేము ఎవరికి బానిసలం కాదు, మీరు మాకు బానిసలు, కనానీయులు, శపింపబడిన వారు, తరతరం నుండి మీరు మాకు బానిసలు అనే ఒకటి ఆ అపవాదిని యేసు ప్రభువు వీరి నుండి పోగొట్టాలని, వీరికి కూడా రక్షణను ప్రసాదించాలని ఆ స్త్రీతో అనే మాట ఏంటంటే, నేను ఇజ్రాయేలు ప్రజల ఉద్ధరణకై వచ్చి ఉన్నానే కానీ అనే మాట మాట్లాడతాడు. ఆ మాట మనం చాలామంది కూడా మనం వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉంటాము. మేము ముందు భాగంలో నేను చెప్పినట్లుగా యేసు ప్రభు ఒక ఇజ్రాయేలు ప్రజల రక్షణ కొరకే వచ్చుంటే ఈరోజు మనము మన రక్షకుడని యేసు ప్రభుని ఎందుకు మనం ప్రార్థించాలని నేనే మీకు ప్రశ్న వేశాను. కనుక ఇక్కడ ఈ కనాడీయ స్త్రీ ద్వారా నన్ను విశ్వాసముతో ప్రార్థించి ఎవరైతే ప్రార్థిస్తారో, పూర్ణాత్మతో ఎవరైతే నన్ను వారి యొక్క కష్టాలు నా పాదాల చెంత పెడతారో నేను వారికి ప్రభువుడను, నేను వారి ఆత్మలో నేను వాసమై ఉంటాను అని కనానీయ స్త్రీ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దైవ బిడ్డలారా. ఆ రోజు కనానీయ స్త్రీ తన కన్నీటితో పాదాలను కడిగింది, రక్షకుని పాదాలను. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎవరినైతే రక్షించడానికి వచ్చానో వారిలో లేదు తల్లి నీలో ఉన్న విశ్వాసము అని అక్కడ గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడ కుక్క పిల్లలకు అది తన పిల్లలకు వేసే రొట్టె ముక్కలే కాదు దైవ బిడ్డల, స్వచ్ఛమైన ఆహారాన్ని ఆ బిడ్డకు వాక్ ద్వారా అందిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఆ కన్యా స్త్రీ చేసిన ఆ త్యాగానికి, ఆ ధైర్యానికి, ఆ విశ్వాసానికి పొందుకున్న అద్భుతము తన కూతురుని ఒక ఎబనేజర్ వలె, ఎబనేజర్ అనగా యుద్ధానికి విజయానికి సూచకగా మోషే అలనాడు నిలబెట్టినట్లుగా ఎబనేజర్గా
కనాను దేశంలో తన కూతురుని ఒక అద్భుతముగా, ఒక సాక్షిగా నిలబెట్టింది. దైవ బిడ్డలారా, యేసు ప్రభువు ఇజ్రాయేలు ప్రజలకే రక్షకుడు కాదు, విశ్వవ్యాప్తికి రక్షకుడు. కానీ మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షకుడే. ఈరోజు ఆనాడు 1000 సంవత్సరాల నుండి మన బానిసత్వ సంఖ్యలు, ఆధ్యాత్మికమైన బానిసత్వ సంఖ్యలు ఈనాడు మన సంఖ్యలను ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు తెంచాడు. కాబట్టి ఆ యేసు ప్రభువుని ఆరాధించుటకు, పూజించుటకు, ప్రార్థించుటకు, విశ్వసించుటకు మనం అందరం కూడా అరుగులను చేశాడు అని ఎలుగెత్తి కనాను ప్రాంతం అంతా కూడా ఆ స్త్రీ చాటగలిగింది. దైవ బిడ్డలారా, అమ్మ అర్థమవుతుందా నా మాటలు మీకు? అక్కడ ఏం జరిగింది? సర్వ సృష్టికి రక్షణ వచ్చింది. ఒక కనాను స్త్రీకే మాత్రము కాదు, ఒక ఇజ్రాయేలు ప్రజల రక్షణ కోసమే లోకరక్షకుడైన యేసు ప్రభు రాలేదు. సర్వ సృష్టిలో ప్రతి పాపి కొరకు తన రక్తాన్ని చిందించుటకు ఆ దేవాది దేవుడు గొర్రె పిల్లగా శిలువ పైన వేలాడుటకు నీ కొరకు, నా కొరకు వచ్చి ఉన్నాడని కనాను స్త్రీ ఆ కనాను ప్రాంతం అంతా కూడా చాటడం మనం ఈ వాక్యం ద్వారా వింటున్నాము. దైవ బిడ్డలారా, 1000 సంవత్సరాలుగా, తరతరాలుగా వారిపై ఉన్న శాపము, దోషము యేసు ప్రభు పలికిన ఒకే ఒక మాట. దైవ బిడ్డలారా, అమ్మా నీలో ఉన్న విశ్వాసము గొప్పది. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కూడా దైవ బిడ్డలారా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నోట ఆ మాటను మనం వినగలగాలి మన ప్రార్థన ద్వారా. అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. ఒక దైవ సేవకుడికి రుచికరమైన, పుష్టికరమైన ఆహారం తిన్నంత తృప్తి, సంతోషం ఎప్పుడుంటుంది అంటే, ఆ దైవ సేవకుడు చెప్పే వాక్కు ఆలకించిన బిడ్డ ఎప్పుడైతే నేను ఆలకించాను, నాకు అర్థమైంది అని చెప్తూ ఉంటారు చూసినావా, అప్పుడు పుష్టికరమైన ఆహారాన్ని భుజించినట్లు అనిపిస్తుందంట దైవ కుమారునికి, దైవ సేవకునికి. అంత సంతోషంగా ఉంటుందంట. ఆ 2 వాక్యాలు మనం చదువుకుందాం తల్లి. అది చదువుకున్న తర్వాత మళ్ళీ వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. ఒకసారి చూడండి అమ్మా, మత్తయి సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 32, 34 వచనాలు చదవండి. ఇది సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన వృత్తాంతంలో ఒక 2 వాక్యాలు నేను తీసుకుని వివరిస్తున్నానమ్మా. అది ఈ 2 వాక్యాలు మీరు విన్నట్లయితే దైవ సేవకులు ఎవరు చెప్పినా సరే వారికి పుష్టికరమైన ఆహారాన్ని భుజించినంత తృప్తిగా ఉంటుందని యేసు ప్రభువే తెలియపరుస్తున్నాడమ్మా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 32, 34 వచనాలు చదవండి అమ్మ ఎవరన్నా. యేసు వారితో, భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను. ఎవరైనాను ఈయనకు భోజనము తెచ్చి పెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. చాలమ్మా, అర్థమైందా తల్లి? అయితే ఇక్కడ ప్రభువు అంటే చిన్నగా వివరిస్తాను, మనకు టైం లేదు కాబట్టి. యేసు ప్రభు శిష్యులు ఆ సమరయ పట్టణాలకి కావలసిన సరుకులు అంటే వండుకొని తినడానికి ఒక బావి దగ్గర వీళ్ళు కూర్చున్న సమయంలో వాళ్ళు తీసుకురావడానికి వెళ్తారు. సమరయ స్త్రీతో మాట్లాడడం జరుగుతుంది. అవన్నీ మనకు తెలిసిన వృత్తాంతాలే. శిష్యులు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతారు, ప్రభు భోంచెద్దురు రండి అంటే, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, యేసు వారితో అనగా శిష్యులతో, భుజించుటకు మీరు ఎరగని ఆహారము నాకు కలదు అని చెప్పాను. శిష్యులు ఎరగని ఆహారం ఏంటి? నోటిలో నుండి వెలువడి వాక్కు. ఆ వాక్కు ఎవరైతే ఆలకిస్తారో, స్వీకరిస్తారో, విశ్వసిస్తారో, ఆ వాక్కు చిత్త ప్రకారము వారి మనసును మార్చుకొని దేవుని మార్గంలో నడుస్తారు.
అదే నాకు ఆహారము అంటున్నాడు ప్రభు. రెండోది 34వ వచనంలో ఇలా అంటున్నాడు, యేసు వారితో అనగా తన శిష్యులతో, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయటయే నా ఆహారము. చూడనమ్మా, ఇది చాలా గొప్ప వాక్యము. ఎందుకంటే నేను మీకు ఈ సువార్తను మీకు తెలియపరుస్తూ ఉన్నాను, లేదా ఒక పాస్టర్ కావచ్చు, లేదా ఒక గురువు కావచ్చు, సువార్తను ప్రకటించినప్పుడు ఒకరోజు గురువు దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారు మీరు ఒక వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యంతో నా జీవితాన్ని మలుచుకున్నాను, నేను పూర్తిగా మారిపోయాను, నేను మారు మనసు పొందాను అంటే ఆ గురువుకి అంతకంటే ఏం కావాలి దైవ బిడ్డలారా? ప్రభు అదే తెలియపరుస్తూ ఉన్నాడు తన శిష్యులతోటి. నేను ఒకరికి నా వాక్కు అనే ఆహారాన్ని ఇచ్చాను, ఆమె తృప్తిగా భోంచేసి పట్టణంలోకి వెళ్ళి ఆమె ఒక్కటే రాలేదు, సమరయ ప్రజలందరినీ కూడా వెంట తీసుకొని రాబోతూ ఉంది. దేనికి? నా నోటిలో నుండి వెలువడు జీవ ఆహారాన్ని వారికి కూడా పంచివ్వడానికి. అర్థమవుతుంది కదమ్మా ఇది ఈ వాక్యము? ఓకే, ఇప్పుడు వాక్య ధ్యానించలకు ఈ రెండు వాక్యాలు మీకు ఎందుకు వివరించగలుగుతున్నానంటే, ఒక దైవ సేవకునికి ఎప్పుడైతే మనం చేసే సువార్త స్వచ్ఛమైంది అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఆ దేవుని ఆజ్ఞ చిత్త ప్రకారమైన మనం సువార్తను ప్రకటిస్తున్నామని మనం ఎప్పుడైతే నిండు హృదయంతో విశ్వసించి వాక్యాన్ని మనం ప్రకటిస్తామో, ఆ వాక్యాన్ని ఆలకించిన బిడ్డ, నేను నా జీవితాన్ని మలుచుకున్నాను, లేదా నేను నీ ప్రార్థన ఆలకించి నేను ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకొని దేవాది దేవుని దగ్గర ఎన్నో మేలు పొందాను, ఆ దేవుడు నాకిచ్చే అద్భుతాలను ఎన్నో స్వీకరించగలిగాను అని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిన వ్యక్తి దగ్గరికి ఈ భక్తురాలు వచ్చి చెబుతూ ఉందో, అంతకంటే గొప్ప ఆహారం ఇంకోటి ఉండదు దైవ బిడ్డలారా. చూడనమ్మా, ఇప్పుడు వాక్య ధ్యానాంశాలకు మనం వెళ్దాము. ఇప్పుడు మనం కనానీయులు ఎట్లా విముక్తులయ్యారనేది మనం తెలుసుకోగలిగాము. మత్తయి సువార్త ఒకసారి తీయండమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు వరకు మనం విశ్వాసం ఎలా పొందాలి, విశ్వాసంగా ఎలా ప్రార్థించాలి, విశ్వాసంతో ఆ దేవాది దేవుని చెంత ఏ విధంగా కన్నీరు కార్చి ఆ దేవాది దేవుడు మనని తన హస్తంతో తాకునట్లుగా మనం ఏ విధముగా ప్రార్థించాలి అని ఒక అన్యురాలైన కననీయ స్త్రీ ప్రార్థన ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు విశ్వాసులమని చెప్పుకొనుచు అవిశ్వాసుల్లా ప్రవర్తిస్తున్నా మేము ఇజ్రాయేల్ ప్రజలము, దేవుడిచే ఎన్నుకొనబడిన ప్రజలము, మేము దేవుని బిడ్డలము అనగా ఈ రోజున మనం ఆలోచించినట్టయితే మేము క్రైస్తవులము, నాకు అన్ని ప్రార్థనలు చేయొచ్చు అని ఎవరైతే విర్రవీగుతూ ఉన్నారో వారి గురించి యేసు ప్రభు మాట్లాడే మాటలు మనం ఆలకించుదాం దైవ బిడ్డలారా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. యేసు అటు నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఓకే సారీ అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. ఇంతకుముందు మనం 10 కాండము, ఒక్క నిమిషం తల్లి. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయమ్మ. 11వ అధ్యాయము 21వ వచనము. 11వ అధ్యాయం 21వ వచనము. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెస్తయిద పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పుర జనములెప్పుడో గోనె బట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేది వారే. చదవండి, అట్నే కంటిన్యూ కండి. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సిదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, ఇక్కడ ప్రభు ఏం పలుకుతూ ఉన్నాడు 11వ అధ్యాయంలో? ఇది విశ్వాస పట్టణాలు. ప్రభు ఎక్కువ అద్భుత కార్యాలు కానీ, సూచక క్రియలు కానీ, సువార్త కానీ ప్రకటించిన పట్టణాలు, ప్రాంతాలు దైవ బిడ్డలారా. అమ్మా, ఇంకొక 5 నిమిషాలు తీసుకోవచ్చా టైము? ప్లీజ్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ముందు మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుంది
అవిశ్వాస పట్టణములో విశ్వాసి అయిన కనాను స్త్రీ గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు విశ్వాస పట్టణములైన ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఆ దేవాది దేవుడు యేసు ప్రభు చేసిన ఎన్నో అద్భుత క్రియలు, సూచక క్రియలు, సువార్త ప్రకటన అన్ని విన్నారు. వీళ్ళు అన్ని చూశారు. యేసు ప్రభు కుంటి వారిని, గుడ్డి వారిని, పక్షవాత రోగిని, అందరిని ఊత చేయగల వారిని అందరినీ స్వస్థపరచడము వాళ్ళ కళ్ళార చూడగలిగారు. అక్కడ ఆ సువార్తను వినగలిగారు. ఆ దైవ కుమారుడైన నోటిలో నుండి వెలువడు ప్రతి మాటను కూడా ఆలకించారు. పాపం అంటే ఏందో తెలుసుకున్నారు. ఏ పాపం చేయకూడదు అనేది కూడా తెలుసుకున్నారు వాళ్ళు. కానీ ఆ పట్టణాలను చూసి వాళ్ళు మారు మనసు పొందకపోవడం చూసి యేసు ప్రభువు విలపిస్తున్నాడు. దైవ బిడ్డలారా, అయ్యో అయ్యో అనే మాట చిన్న మాట కాదండి, సాధారణమైన మాట కాదు. మనము ఏదైతే కోల్పోతామో, ఏదైతే మనం ముందు జరగని ఒక ఘోరమైన విపత్తు జరుగుతూ ఉందో, లేదా మన కుటుంబంలో అప్పటి వరకు ఉండి మనకే జీవనోధారమైన ఒక కుటుంబ యజమాని స్పాట్లో మరణిస్తాడో, మన తల బాదుకుంటూ అయ్యో అని రోధిస్తాం చూడండి, దానితో సమానం దైవ బిడ్డలారా. ప్రభు ఆ విధముగా బాధపడుతూ ఏమంటున్నాడంటే, అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో ఓ బెత్సేదాపురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండినచ్చో, ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందేటి వారే. ఒక అన్య పట్టణం గురించి, శపింపబడిన పట్టణం గురించి, బానిస పట్టణం గురించి పోలుస్తూ ఉన్నాడు దైవ బిడ్డలారా. ఎవరిని? మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము, మాకు అన్ని నియమాలు తెలుసు, అన్ని మేము పాటిస్తున్నాము అని ఎవరైతే విర్రవీగుచూ ఉన్నారో, మాకు ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు అని విర్రవీగుచున్నారో, నేటి కాలంలో కూడా చాలామంది ఇలాంటి వారే ఉన్నారు దైవ బిడ్డలారా. క్రైస్తవుల్లో అందరూ కాదు దైవ బిడ్డలారా, కొందరులో అనగా 70% ఉన్నారు దైవ బిడ్డలారా. కొందరు అంటే ఒకరో ఇద్దరు కాదు, ఒక 100లో చూసుకున్నట్టయితే 70% ఇలాంటి వారే ఉన్నారు. వారి గురించి ఈరోజు ప్రభు అయ్యో అని రోధిస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా ఆలకించండి. నేను ఈ రాళ్ళ నుండి అబ్రహాము సంతానాన్ని పుట్టించగలను అన్న ప్రభువు, యూదులను హెచ్చరించిన ప్రభువు ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు దైవ బిడ్డలారా. నీవు క్రైస్తవుడివే కావచ్చు, కానీ నీ సిలువనెత్తుకొని వెంబడించే క్రీస్తువు కాలేకపోయావు. అంటే నాలాగా నేను నీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చానో ఆజ్ఞను ఒక్కడి కూడా నువ్వు పాటించలేకపోయావు. కాకపోతే ఒక వస్త్రాన్ని నువ్వు ఎలాగైతే తొడుక్కున్నావో, క్రైస్తవుణ్ణి అనే ఒక వస్త్రాన్ని మాత్రమే నువ్వు ఈరోజు తొడుక్కొని ఉన్నావు అంటూ, ఓ కొరాజీనుపురమా, అయ్యో ఓ బెత్సేదాపురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండినచ్చో, ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందిన వారే అంటున్నాడు. వారే అనేది బాధతో పలుకుతున్న మాటలు. ప్రభు చూడండి, అక్కడ అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, సువార్త ప్రకటించాడు. ప్రభు ద్వారా ఈ గుడ్డి వారి కన్నులు తెరవబడ్డాయి, మూగవారి నోరులు తెరవబడ్డాయి, మాట్లాడగలిగారు, కుంటివాడు గంతులు ఎత్తగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా పక్షవాత రోగి సమాజంలో కలిసి ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసినా కూడా ప్రభువుని విశ్వసించలేకపోయారు దైవ బిడ్డలారా. ఒక్కసారి మీరు ఆలకించండి, ఎంత బాధ ఉంటుందో ఆ దేవాది దేవుని మనసులో. ఇక్కడ చూడండి, తూరు సీదోను పట్టణంలో ప్రభువు యొక్క నీడను కూడా తాకలేని ఒక కన్యన స్త్రీ, దావీదు కుమారా నా ప్రార్థన ఆలకింపుమని ఆ పట్టణంలో ఆయన పాదాలను కడిగింది దైవ బిడ్డలారా తన కన్నీటితో. ఎంత వ్యత్యాసమో ఒక్కసారి మనం ఆలకించాలి ఈ వాక్యాలని. 22వ వచనం చూడమ్మా. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగా, తీర్పు దినమున మీ స్థితి కంటే
అన్యుల ప్రాంతమైన, అన్య దేవతలను పూజించుతున్న ప్రాంతమైన తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండును. అంటే ఎంతో క్షమించదగినదిగా ఉండును. చాలా బాధాకరమైన మాటలు దైవ బిడ్డలారా. ఎవరైతే ఈరోజు అవిశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారో, ఎవరైతే పైకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్నానని నలుగురు మెచ్చడానికి ప్రార్థన చేస్తూ ఉన్నారో, నలుగురు చెప్పుకోవడానికి ఆలయానికి వెళ్తున్నారో, లేదా నలుగురు గొప్పగా చెప్పుకోవడానికి దేవాలయాలకు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. తెల్లని ఖద్దరు వస్త్రాలు తొడుగుకొని పండగ సమయాలలో శాలువాలు కప్పించుకుంటున్నారు. దైవ బిడ్డలారా, వారందరినీ కూడా యేసు ప్రభువు అసహించుకుంటూ ఉన్నాడు. తూరు సీదోను పట్టణ వాసుల గతి మీ గతి కంటే అన్య దినమున ఎంతో మేలైనదిగా ఉండును అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలారా, 23వ వచనం చూడమ్మా. ఓ కపర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడదోయబడుదువు. నీ అందు చేయబడిన అద్భుత కార్యములు సోదమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేడిదే. ఏ ప్రాంతం గురించి? కపర్నామపురమా అంటున్నాడు. నీవు ఎత్తైన బంగ్లాలు, ఎన్నో అపార్ట్మెంట్లు, అంతస్తుల మీద అంతస్తులు కట్టుకొని నీవు ఆకాశానికి ఎత్తబడుతున్నానని విర్రవీగుచున్నావా? ఇది ఏది కూడా నీ వెంట రాదు. ఇవన్నీ కూడా పేక మేడల్లా కూలిపోతూ ఉంటాయి అంతే దినాలలో. నువ్వు దేన్నైతే, ఏ మార్గాన్నైతే నువ్వు ఎన్నుకోవాలో ఆ మార్గాన్ని ఈరోజు నువ్వు మర్చి ఉన్నావు. ఏ మార్గాన్నైతే నువ్వు ఎన్నుకోకూడదో అల్పమైన మార్గాన్ని ఈరోజు నువ్వు ఎన్నుకొని విర్రవీగుతూ ఉన్నావు. ఓ కపర్నాపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడిన దానవని విర్రవీగుతున్నావా? నాకు ఈరోజు ఏ లోటు లేదు, నేను దేవుని ఎందుకు ప్రార్థించాలి? నాకు సర్వము సమకూలమై ఉన్నాయి, నాకు కోట్లాది బ్యాలెన్స్ ఉంది బ్యాంకులలో, నా మంది మార్బలం, పేరు, ప్రతిష్ట ఈ లోకంలో నాకు ఏది కావాలంటే అది ఉంది. నాకు ఏదో నేను నలుగురిలో శాల్వాలు పూలదండలు కప్పించుకోవడానికి, పొగడించుకోవడానికి అవసరమైతే లక్షలైన నేను దొల్లెచ్చేస్తాను ఆలయాలకు అని నేడు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దైవ బిడ్డలారా, వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. దైవ బిడ్డలారా, నీవు పాతాళమునకు పడదోయబడుదువు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సోదమ గొమొర్రా పట్టణములు పూర్వ నిబంధనలో ఎలాగైతే అగ్ని గంధకములు ఆహుతి అయిపోయాయో ఆ పట్టణముల కంటే, ఆ పట్టణములో ఈ అద్భుత కార్యాలు చేసినట్లయితే ఆ పట్టణము నేటి వరకు నిలిచి ఉండేది కదా. అనగా వారు మహాను అరసు పొంది ఉండేది వారు కదా. అది సొదొమ గొమొర్రా పట్టణము కూడా అన్య ప్రాంతం. ఇక్కడ తన వాక్కును ఏ రక్షకుడైతే మా నుండి ఉదయిస్తాడో, మా వంశం నుండి మా ఉద్ధరింపుకు వస్తాడో అని చూసిన యూదా ఇజ్రాయేలు ప్రజలనే హెచ్చరిస్తున్నాడు. దైవ బిడ్డలారా, ఈరోజు మనల్ని కూడా అదే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన హేయమైన కార్యాలు పక్క వారికి తెలియకపోవచ్చు, కానీ నీవు చేసిన కార్యం నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నీ అంతరాత్మలో వాసమై ఉన్న ఆ దేవాది దేవునికి తెలుసు. దైవ బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను మనం చేస్తున్న చీకటి కార్యాలు ఎవ్వరూ చూడలేదని మనం అనుకుంటున్నామేమో, కానీ నిన్ను చూసే వ్యక్తి నీలోనే ఉన్నాడని నీవేలా మర్చిపోతున్నావు? ఓ దైవ కుమారుడా, నీవు దేవుని విశ్వసించి నేను దైవ కుమారుడని చెప్పుకుంటున్నావే, ఆ దేవాది దేవుని యొక్క, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని యొక్క, లోకరక్షకుడైన యేసు ప్రభువుకి నీవు చెప్పుకోగలవా? ఆత్మ పరిశీలన చేసుకో, మారు మనస్సు పొందు. సమయము ఇంకనూ మించిపోలేదు. నేడే ప్రభు పాదాలు పట్టుకొని వేడుకో అని ఈ వాక్యం విన్న ఏ బిడ్డైనా అలాంటి మనస్తత్వంతో జీవిస్తున్నట్లయితే నేటి వరకు
ఆ బిడ్డకు ఇదే మంచి తరుణము. ఆ ప్రభు పాదాలను పట్టుకొని, ప్రభువా నా పాపాలను మన్నించు, క్షమించు తండ్రి అని వేడుకొనుటకు ఇదే సరైన సమయాన్ని మనం తెలుసుకోవాలి దైవ బిడ్డలారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు తన కృపచేత నన్ను ఎన్నుకొని పవిత్రాత్మ శక్తిని నాలో పెట్టి ఈ వాక్యాన్ని నా ద్వారా ఆలకించిన మీ అందరినీ కూడా ఆ దేవాది దేవుడు దండిగా దీవించాలని, మీ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య నుండి మిమ్మలను విముక్తులు చేయాలని, వ్యాధి బాధల నుండి మిమ్మలను స్వస్థపరచాలని ఆ దేవాది దేవుణ్ణి ఈరోజే కాదు దైవ బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనం ప్రార్థించాలి దైవ బిడ్డలారా. ఆ దేవాది దేవుడు తన వాక్కును నా నోట పెట్టి ఇంకా సువార్త పరిచర్యలో నన్ను బలముగా వాడుకోవాలని దైవ బిడ్డలారా మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఈ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.